ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్ గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు భూమి విలువలు సైంటిఫిక్ గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతన్నలు కూడా భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయటం జరిగింది. అదే రకంగా ఇల్ట్ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే లోపు ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు ఈ ఇల్ట్ పాలసీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూలు పెంచే లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పాత వాల్యూల ప్రకారమే పెంచక ముందు ఉన్న వాల్యూ ప్రకారమే 10% వారు పే చేస్తే మిగిలిన 90% యాజ్ పర్ ప్రొసీజరల్ ప్రకారము 90 డేస్ లో కట్టే వసతిని సౌలభ్యాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా నల్గొండ రంగారెడ్డి పాలు ఉత్పత్తులు చేసే రైతన్నలు, ముఖ్యంగా ఆ 2 జిల్లాల్లో ఉండే మా ఆడబిడ్డలు ఏదైతే అక్కడ మంచి ఒకప్పుడు ఫుల్ ప్రాఫిట్ లో ఉండే డైరీ ఉండేది, అక్కడ మదర్ డైరీ. ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ డైరీ పరిస్థితి ఏమైందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అప్పగించే ఎంఓయుకి ఈనాడు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల నల్గొండ రంగారెడ్డి మిల్క్ ప్రొడక్ట్ చేసే రైతన్నలకు తప్పకుండా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే ఆ డైరీ 3 పువ్వులు 6 కాయల్లా ఉండేదో అదే పద్ధతిలో అంత బెనిఫిట్ ఈ రైతులకి, ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో పాలు ఉత్పత్తి చేసే మా ఆడబిడ్డలకి మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుంది.